నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నంద్యాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద వర్షాలు లెక్క చేయకుండా ప్లకార్డులతో నిరసన. నంద్యాలలో భారీ వర్షం, రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. కాలువలలో పూడిక తీయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. వాహనదారులు ఆవేదన. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు కన్నేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కే టైంలో వారి వద్ద ఉన్న బంగారు విలువైన వస్తువులను చోరీలు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఎన్నికలకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పెట్టుకుని ఓట్లు వేస్తున్న వృద్ధులు. నంద్యాల బాలాజీ కళ్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు. భక్తి శ్రద్ధలతో హోమాలు పోటెత్తిన భక్తులు. నంద్యాల నందమూరి నగర్లో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలను తగిలబెట్టిన దుండగు. కేసు నమోదు చేసిన పోలీసులు. మహానందిలోని చెంచులక్ష్మి గిరిజనగూడెం. భారీ వర్షాలు జలమయమైన గూడెం. ఆకలితో అల్లాడిపోతున్న ప్రజానికం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జ్యువెలరీస్ బ్రాంచ్ లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. సిబ్బంది చేతివాటం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వారి సమస్య పరిష్కారం కోసం వర్షంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం జేఏసీ నాయకులు దస్తగిరి, గురుస్వామి, ఈశ్వరయ్య, మసూదన్ రెడ్డి, సంపత్ కుమార్, యజ్ఞేష్, పద్మావతి, ఉమామహేశ్వరి, ప్రభహతి మాట్లాడుతూ గత వారం రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోగా ఇంకా సర్వేల భారం పెంచుతూ తమ ఆత్మ గౌరవానికి మరింత భంగం కలిగించే విధంగా ఉందని నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ ప్రధాన సమస్యలలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే వారి మాతృశాఖలకు అప్పచెప్పి విభాగాల వారీగా అన్ని జిల్లాల సీనియారిటీ జాబితాలను విడుదల చేసి అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగే విధంగా ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మా నంద్యాల మున్సిపాలిటీలో ఈరోజు మేము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటి అంటే డోర్ టు డోర్ సర్వీస్ అనేటివి మా సచివాలయాల నుంచి విముక్తి కల్పించాలనేదే మా మెయిన్ ఎజెండా. మాకు డోర్ టు డోర్ తిరగడం వల్ల మాకు ప్రజలలో కానీ ఇక్కడ కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అదేవిధంగా మాకు రావాల్సిన డిమాండ్స్, నోషల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, సీనియారిటీ లిస్ట్ కావచ్చు, ప్రమోషన్ లిస్ట్, ఇవి కూడా మాకు ఈ 6 సంవత్సరాలు ఒకటి కూడా చేయలేదు. ఇవన్నీ కూడా మాకు త్వరగా చేయాలి అనేసి ఈ నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నాము. ఇదే విధంగా మాకు 29th కూడా మేము 29th చేస్తాము. నెక్స్ట్ మంత్ 5th కూడా చేస్తాము. ఇలాగనే కంటిన్యూషన్ ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అందరూ జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే నిరసన కార్యక్రమాల నోటీసులను జాయింట్ కలెక్టర్ గారికి, ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ అందజేయడం జరిగింది. ముందస్తుగా ఉద్యోగస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం ఏంటంటే వాలంటరీ విధులు, క్లస్టర్ మ్యాపింగ్ విధానం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటివి ఏవి వాళ్లకు అసైన్ చేయకూడదని ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తర్వాత వీళ్ళకు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో
మాకు నోషనల్ ఇంక్రిమెంట్ వెంటనే చేయాలని, 6 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది కాబట్టి ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ కింద వెంటనే ఒక ఇంక్రిమెంట్ కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు అప్గ్రేడ్ చేయాలని, పాత బకాయిలు 9 నెలలు ఏవైతే ఉన్నాయో ప్రొబేషన్ లేట్ వల్ల 9 నెలల బకాయిలు అందజేయాలని, ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడడం వల్ల అటువంటి సమస్యల కోసం ఒక కార్యాచరణ రూపొందించింది రాష్ట్ర జేఏసీ. ఆ కార్యక్రమాలంతటా నిరసన తెలుపుకుంటూ రాష్ట్ర ఏపీ విడబ్ల్యూఎస్సీ జేఏసీ నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులతో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసన తెలియజేయడమైనది. ఎందుకనగా వాలంటీర్ విధులను మేము బహిష్కరించడానికి పిలుపునిచ్చాము. దానివల్ల మాకు చాలా మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందువలన మేము ఈ నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చామని తెలియజేస్తున్నాం. మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడానికి జనాల నుంచి సరిగా స్పందన లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే టైం టు టైం మాకు సర్వేలు కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒత్తిడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మా మెయిన్ ఎజెండా. దానికి తోడుగా నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు. 6 సంవత్సరాలు పూర్తయిన అడ్వాన్స్డ్ అరియర్స్ దానికి సంబంధించింది లేవు. ఇటువంటి చాలా ఉన్నాయి మా డిమాండ్. నంద్యాలలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వరదలు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఆకస్మిక వర్షాలు వరదలు ఒక్కసారిగా కారు మబ్బులు చుట్టుముట్టి ఆకస్మికంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడంతో ఒక సమస్య అయితే డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏరులై ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్న వాటిలో పూడిక తీయకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోతుండటంతో అవి మరింత చిన్నవిగా మారిపోయి నీరు ప్రవహించేందుకు ఇబ్బందిగా మారుతోంది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు కన్నేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కే టైంలో వారి వద్ద ఉన్న బంగారు విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. అదేవిధంగా బస్టాండ్లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అదే ఆసరాగా తీసుకున్న దొంగలు నంద్యాలకు చెందిన నాగమణి వెలుగోడు వెళ్లేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. అయితే బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో 10 తులాల బంగారం ఉన్న పర్సును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో బాధితురాలు 1వ పట్టణ పోలీస్ బస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దసరా సమీపిస్తున్న నేపథ్యంలో బస్టాండ్లో రద్దీ పెరిగిపోయింది. ఇదే అవకాశంగా దొంగలు రెచ్చిపోతున్నారు. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్కు ప్రతిరోజు 15,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలు గుంపులుగా బస్ ఎక్కే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి బ్యాగుల్లోని పర్సులు చరవాణ్లను అపహరిస్తున్నారు. ప్రయాణ ప్రాంగణంలోనే కాక ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి దసరా పండుగ రోజున ఈ సందర్భంగా ఊర్లోకి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బంగారు నగదు పట్ల ప్రమాదంగా ఉండాలని, బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్త వహించాలని బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఎన్నికలకు వర్గాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. మొత్తం 3,006 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యానెల్లో 17 మంది వివిధ శాఖలకు బరిలో నిలిచారు. 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం విశ్రాంతి ఉద్యోగులు భారీగా వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. అధికంగా వృద్ధాప్యంలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా వృద్ధులకు వచ్చే పెన్షన్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వాటికి గెలుపొందిన వారు కృషి చేస్తారని, కానీ ఇంతవరకు ఇంత వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రిటైర్డ్ వృద్ధులు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. न्यूज़
उनका दौर ऐसा चला ना चला नहीं तो ऑनर ఇది ఆల్రెడీ పోయింది, కొన్ని నీళ్లు దిగినాయి, అందుకు భయం. కష్టాల్లో ఉన్నాం, చెల్లు కొనలేము ఇంకా మళ్ళీ పోతే. నా పేరు బి పెద్దనగౌడ్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అనంతపూర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నన్ను ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది రాష్ట్ర పెన్షనర్ సంఘం. ప్రతి 3 సంవత్సరాలకు ఎన్నికలు ఖచ్చితంగా జరగాల. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితేనే సజావుగా సంఘాలు పనిచేస్తాయి. కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరగలేదని గగ్గోలు పెట్టడం వల్ల, కాకపోతే మాకు సీక్రెట్ బ్యాలెట్ లేదు, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి లేదు. కానీ వీళ్ళు సీక్రెట్ బ్యాలెట్ కావాలని కోరడం వల్ల వీళ్ళకి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు పెట్టమన్నారు. దానికి దాన్ని మేము చేశాం. లేకపోతే నేనైతే బయలా ప్రకారమే పోతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ ఈ నంద్యాల జిల్లాకు 3500 మంది ఓటర్లు ఉన్నారు. 2 ప్యానెల్గా నిలబడినారు. అంటే ఒక ప్యానెల్లో 17 మంది ఉంటారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, మొత్తం ప్యానెల్కి 17, ప్యానెల్ 17 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళకు చదువు రాదు, అక్షరం తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఎన్నికల గుర్తు కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ప్రకారం మీరు ఏది కోరుకుంటారో ఎన్నికలు ఇస్తాను నేను అని చెప్పి గుర్తులు ఈజీగా ఉండడానికి కూడా నేను పెట్టడం జరిగింది. ఎన్నికలు చాలా సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది కూడా ఏం కలగలేదు. అందరూ బాగానే వచ్చి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అభినందనలు, మీకు కూడా నా అభినందనలు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపం దేవస్థానంలో ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ నాయకత్వంలో విశ్వశాంతి కొరకు మహాచండి యాగాన్ని 25 జంటలతో నిర్వహించడం జరిగింది. వానలు బాగా కురవాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, దేశ రక్షణ కోసం దేశ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని సంకల్పం తీసుకోవడం అయింది. ఈ యాగానికి ముఖ్య అతిథులుగా 12వ వార్డు కౌన్సిల్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జిల్లా ఉపాధ్యక్షులు సెగిరెడ్లు ఉపేంద్రనాథ్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గెలివి రామకృష్ణ, దేవస్థానం అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి, కార్యదర్శి నారాయణ, శ్రీనివాస్ కుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కశెట్టి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ओम केचित् शक्तिं चेतिं भाषं तथा परे देवीं कन्या प्रयते तेना मंत्रप्रचक्र स्वाहा तखे तथा भवते जदा स्वाहा दुर्गा सत्योस्तेजा त्रौला वनिरस्यजा येषां चक्र चैव देवानां संभवस्य तेषां स्वाहा स्वाहा ओम समस्त देवानां एतो राजे समत्वा तैलं प्राप्तो केचित् विदा भो बिना सुले वक्षते स्वाहा
ఓం నిరంతరౌషధానాథ విజిన్నాథే కినామే ప్రాణాన్ మౌషధిద్వారణ స్వాహ ఆహారతమేతయేతయాలయా సదా స్వాహ ఓ కమల్ నాచిన్నతయ ఖంచా శివాయ చిత్తదే శివాద దేవి మహాభ్రా స్వాహ ఓం మధురాగే ఓం పాతిరతనాగే శ్వాసరేశ్వ సంగ్రామియా సభవత్ర సమారణ స్వాహ ఓం శోరిలోగా మహానద్యా సత్య సత్తురస్వరమతి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన సంఘటన నందమూరు నగర్లో చోటు చేసుకుంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణ శివారులోని నందమూరు నగర్లో దారుణం చోటు చేసుకుంది. షాప్ రూమ్ల మధ్య రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన 4 బైకులను పెట్రోల్ పోసి ఆగంతకులు తగలబెట్టారు. 3 లక్షలకు పైగా నష్టం వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పగలతో అంతకులు బైకులను తగలబెట్టారన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ నుంచి ఇక వస్తున్నా ఇక్కడ టర్నింగ్ తిరుగుతున్న రోడ్డు మీద ఆడ ఏదో బండి కాలిపోతుంది. ఏమో అది ఏదో షార్ట్ సర్క్యూట్ ఏమో ఏదో అనుకున్నా. అది ఇట పోయేటప్పుడు మళ్ళీ ఇక్కడ మూడగాలి ఏదబ్బా నిప్పు అని చెప్పి చూస్తుంటే అంటించారేమో అనుకుంటాము. ఎవడో కాల్చి అంటించినట్టు ఎట్లా ఉంటుంది. ఇంట్లో ఎవరో తాగేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఉన్నారు మన మీదకి వస్తుంది. మద మీద వస్తుంది మనం పోయేటప్పుడు చూసాం. ఆడ కూడా ఒకటి ఉంది టర్నింగ్ లో. మహానంది క్షేత్రానికి సమీపంలోని చెంచులక్ష్మి గిరిజన గూడెం భారీ వర్షాలకు జలమలమైంది. గూడెం ప్రాంతంలో 24 గంటల నుండి నిర్విరామంగా వర్షం కురుస్తోంది. దీంతో గూడెంలోని ఇళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో గిరిజనులు వంట పాత్రలతో బయటికి పంపిస్తున్నారు. కానీ వర్షం ఆగకుండా కురుస్తుండటంతో ఇది శ్రమ ఫలించడం లేదు. అయితే వంట పాత్రలు తిండి గింజలు తడిచిపోతుండటంతో ఆహారం తయారు చేసుకునే అవకాశం లేదు. వర్షానికి ఇంట్లో ఉండలేక వైడకు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు 70 కుటుంబాలు అర్ధరాత్రి నుండి ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గిరిజనులు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జ్యువెలరీస్ బ్రాంచ్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దాదాపు 2 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు సంస్థ యాజమాన్యం గుర్తించింది. దీంతో షోరూంను మూసేసి సిబ్బందిని 2 రోజుల నుండి అదుపులో పెట్టుకుని ఆడిటింగ్ నిర్వహిస్తోంది యాజమాన్యం. అయితే సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని యాజమాన్యం ఏం చేస్తుందోనని కుటుంబ సభ్యులు షోరూం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మకాలు అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని పూర్తయిక వివరాలను వెల్లడిస్తామన్నారు. జ్యువెలరీస్ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజింగ్ దీపక్ పిఎన్టీ సంస్థ ఈ సమాచారాన్ని తెలియజేసిందని ఫిర్యాదు వచ్చాక విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు. అఫ్రార్ ఖాన్ వివరాలను వెల్లడిస్తామన్నారు జ్యువెలరీ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజర్ దీపక్. పిఎన్జీ సంస్థ ఈ సమాచారాన్ని తెలియజేసిందని ఫిర్యాదు వచ్చాక విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు అఫ్రార్ ఖాన్.
Okay. My name is Deepak, and I am the cluster manager in PMJ. I am taking care of this region. During surprise audit, we found some misappropriation has been happened at the store. Still, audit is going on, and as of now, we didn't have the full details. Once we get to know all the details after the audit only, if required, we will address the media tomorrow. Still, audit is going on, so nothing was finalized yet. So once the audit is complete only, we will come to know. See, while audit is happening, see, as you also know, audit has a procedure. Audit is happening. That's why we are also inside, and we are providing food and everything. If required, once the audit is complete, I will come out with the full details, and I will give you the details tomorrow. Sir, as audit is going on, I can't comment much on that. Thank you very much. Once the audit completes, I will brief everybody. ఫుడ్ కానీ కుటుంబాన్ని వదిలిపెట్టి లోపలనే బంధించారు మిమ్మల్ని. మీ పేరు మీరు ఎన్ని రోజులు లోపల నుండి? 2 days నార్మల్ వెరిఫికేషన్ కోసం ఉంచారండి. ఆడిట్ నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. అంటే ఎందుకు లోపల మీరు లోపల పెట్టించారు? అంటే ఏమైనా మిస్ అయిందా? మిస్ అయింది ఏం లేదు. జస్ట్ వాళ్ళు మనకి ఇయర్లీ వన్స్ జరుగుతుంటుంది. అంటే ఎంతమంది ఉన్నారు లోపల? స్టాఫ్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉండొచ్చు? 4 members. పిల్లలు చిన్న పిల్లలు 15 మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు. 15 మంది ఎంప్లాయీస్ 3 రోజుల నుంచి సెల్లు లాక్కున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట, ఆడిటింగ్ జరిగితే అంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారనేది మాకైతే తెలియదు. వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలియదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు, ఇంత దొంగతనం చేసినారని చెప్పాలి కదా. ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏమంటే పిల్లలు 3 రోజుల నుంచి లోపల ఉంచినారు, సెల్లు లాక్కున్నారు. మా పిల్లలతో మాట్లాడేమో మళ్ళీ రానియడం లేదు లోపలికి. 15 మంది పిల్లలు ఉన్నారు లోపల. అది ఏమనేది మాకైతే తెలియదు. 3 రోజుల నుంచి లోపలే 3 రోజుల నుంచి పిల్లలు 15 మంది పిల్లలు లోపలే ఉన్నారు. 3 days నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు. 3 days అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు. మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిని కూడా వాళ్ళు కొట్టడం అయితే చేశారు. వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఎలా చేసేస్తున్నారు సార్ చెప్పండి. మా అబ్బాయి ఎంత మంచి అబ్బాయి ఎలా చేసేస్తున్నాడు, అయినా కూడా వచ్చి ఎలా చేసేస్తున్నారు, ఏం చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద వర్షాలు లెక్క చేయకుండా ప్లకార్డులతో నిరసన. నంద్యాలలో భారీ వర్షం, రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. కాలువలలో పూడిక తీయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు, వాహనదారులు ఆవేదన. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు కన్నేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కే టైంలో వారి వద్ద ఉన్న బంగారు విలువైన వస్తువులను చోరీలు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఎన్నికలకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పెట్టుకుని ఓట్లు వేస్తున్న వృద్ధులు.
నంద్యాల బాలాజీ కళ్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో హోమాలు పోటెత్తిన భక్తులు. నంద్యాల నందమూరి నగర్లో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలను తగిలబెట్టిన దుండగు కేసు నమోదు చేసిన పోలీసులు. మహానందిలోని చెంచులక్ష్మి గిరిజన గూడెం భారీ వర్షాలు జలమయమైన గూడెం ఆకలితో అల్లాడిపోతున్న ప్రజానికం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జ్యువెలరీస్ బ్రాంచ్ లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. సిబ్బంది చేతివాటం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.